సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాకతీయుల కాలం నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి ఎంతో చరిత్ర ఉందన్నారు మంత్రి. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరానన్నారు పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు మంత్రి. హుస్నాబాద్ ఎల్లమ్మ బోనాలు నెల రోజుల పాటు పండుగ ఈ రోజు ప్రారంభించబడ్డది. మళ్లీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేయబడతా ఉన్నాయి. ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవుడికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని మీ బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులు అందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వచనం